మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ గమనించినట్లయితే ఈ మీనరాశి వారికి రాశిలో శని యొక్క సంచారం జరుగుతూ ఈ పంచమ స్థానంలో ఉపనయన స్థానము, సంతాన స్థానము, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన రాజకీయ సంబంధించిన స్థానం పంచమ స్థానం. కాబట్టి అక్కడ మీకు జూలై 15వ తేదీ నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు కంబస్ట్ అవుతుంది అక్కడ గ్రహం. అంటే అస్తంగత్వ దోషంలోకి వెళ్తుంది. మరి ఈ అస్తంగత్వ దోష ఫలితాలు ఎలా ఉంటాయి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి, ఏ దేవత ఆరాధన చేయాలనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే ఈ మౌఢ్యం ఏర్పడుతుందో పంచమంలో, ఇక్కడ ఎవరైతే చూడండి మనకి జూలై 15 నుంచి ఆగస్టు 13 మధ్యలో, అంటే దాదాపుగా ఒక 25 రోజుల పాటు అనుకోండి, 23 రోజుల పాటు దాదాపుగా, అయితే 25 రోజులు అయితే ఈ సమయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపనయనాది సంస్కారాలు కానివ్వండి, అంటే మౌఢ్యంలో ఎవరో చేయగానే మీకు అస్సలు పనికిరాదు చెప్తున్నా. మరియు మరొక విషయం ఏంటంటే ఉపనయన సంస్కారాలు, రాజకీయ సంబంధంగా తీసుకునే నిర్ణయాలు, సంతానం కోసం IVF IUL చేర్చుకునేటప్పుడు ఈ పంచమ స్థానంలో గురువు కంబస్ట్ అస్తంగత్వ దోషం, మౌఢ్యం దోషంలోకి వెళ్ళాడు కాబట్టి ఈ విషయంలోని స్నేహాలు చేసేటువంటి అంశంలోని, రాజకీయ నిర్ణయాల విషయంలోని, షేర్ మార్కెట్ సంబంధించినటువంటి అంశాలలోని చాలా జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ రాహువు ఇంట్లో ఉన్నందుకు విదేశీ యోగాలు అయితే ఖచ్చితంగా కలుగుతాయి. ధైర్యంగా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటారు. కేతువు 6వ స్థానంలో ఉన్నందుకు ఇక్కడ ఈ కేతువు శుక్రుడు కలిసి ఉంటున్నారు కాబట్టి స్త్రీ మూలకంగా ఏవైనా అనవసరమైనటువంటి వివాదాలు ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎంత మీకు షేర్ మార్కెట్లో ఎక్స్పీరియన్స్ ఉన్నా ఈ మౌఢ్యమి సమయంలో మాత్రం 1-4 సార్లు క్లీన్గా దాన్ని అనాలిసిస్ చేసుకుని ముందుకు వెళ్ళండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. మరియు మీరు చేయవలసిన దేవతారాధన, సూర్య ఆరాధన ఎక్కువగా చేయాలి. పంచమంలో రవి ద్వారానే మీకు కంబస్ట్ అవుతుంది కాబట్టి ఎంత సూర్య భగవాన్ ఆరాధన చేస్తుంటే మౌఢ్యం యొక్క ప్రభావం అంత తగ్గుతుంది. ఈ మౌఢ్యమి సమయంలో అసలు ఎలాంటి పనులు చేయాలా, అన్ని పనులు చేయకూడదు చాలా మంది అడుగుతున్నారు. వివాహాలు, నిశ్చితార్థాలు, గృహ ప్రవేశాలు, గృహ ఆరంభాలు చెయ్యరు. ఇది మరి నార్త్ సైడ్ వాళ్ళకి వర్తించదంటారు. మనం ఎక్కువగా ఇది పాటిస్తూ ఉంటాం. నార్త్ సైడ్ వాళ్ళు పట్టించుకోరు. కాకపోతే దాని ప్రభావం ఉంటుంది. ఎంతైనా కూడా మనకి వజ్రము, దుర్ముహూర్తము, యమగండాలు ఇవన్నీ కొన్ని ప్రాంతాల్లో వర్తిస్తే కొన్ని ప్రాంతాల్లో వర్తించినప్పుడు అలాగే మరి ఇది అలా అవుతుందా అంటారు చాలా మందికి. కానీ ఇది అలా ఉండదు. యూనివర్సల్గా ఇది దాని ప్రభావం చూపిస్తుంది. కాబట్టి నార్త్ వాళ్ళు కూడా ఇది పాటించాలి. వాళ్ళు పాటించట్లేదు కానీ పాటించాలి అక్కడ నివసించే వాళ్ళు. ఎందుకంటే మనం చూడండి, ఇప్పుడు రాహుకాలం ఉంది, ఇక్కడ పాటిస్తున్నారు చాలా మంది. మీరు కనుక తమిళనాడులో కనుక నివాసం ఉన్నట్లయితే ఖచ్చితంగా రాహుకాలాన్ని అక్కడ పాటించాలి. ఇక్కడ ఉన్నప్పుడు వజ్రము, దుర్ముహూర్తము, అదేవిధంగా యమగండం పాటించాలి. కానీ ఈ మౌఢ్యమి సంబంధించినవి ప్రపంచం మొత్తం పాటించాలి. అయితే చాలామంది ఈ మౌఢ్యంకి కొన్ని తెలియని కొన్ని ఎలా అంటే రెగ్యులర్గా చేసేవి కూడా ఆపుతూ ఉంటారు. అంటే అలాగా ఉద్యోగం వచ్చింది, ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి, మౌఢ్యంతో సంబంధం లేదు, అది మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి మీ నిత్య జీవితంలో మీకు డబ్బులు రావాలంటే కాబట్టి మౌఢ్యంతో సంబంధం లేదు. అలాగే రెంటిల్లు మారుతున్నారు, పెద్దగా సంబంధం ఉండదు మౌఢ్యంతో. కాకపోతే మౌఢ్యంలో అవాయిడ్ చేస్తే మంచిది. అంతేగాని పెద్ద దానివల్ల ఏదో వస్తుందని మాత్రం అనుకోకండి. అదేవిధంగా
ఇంకొంతమంది కొన్ని కొన్ని మరమ్మతులు చేయించుకుంటూ ఉంటారు ఇంట్లో. ఏమైనా వాస్తు దోషం ఉంది, మౌటిలో చేయించుకోవచ్చు, ఏమి సంబంధం లేదు. నువ్వు సెట్ చేసుకునే దానికి చేసుకోవచ్చు. ఎలా అయితే ఔషధ సేవన విషయంలో ఫలానా నక్షత్రాలు మంచిదని చెప్తాడు, కానీ నీకు అత్యవసరం ఉన్నప్పుడు ఒక వ్యక్తికి అత్తు పొడి చేశాడు, బ్లడ్ వచ్చేస్తుంది, అమ్మ ఇప్పుడు మౌఢ్యం ఉందండి, ఈరోజు దుర్ముహూర్తం ఉంది, మద్యం ఉంది, లేకపోతే ఏమన్నా ఉంది, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళకూడదంటే అలా యాక్సిడెంట్ అయింది, వెంటనే తీసుకెళ్ళి వాళ్ళు అతను రిపేర్ చేయించాలి. అత్యవసర వస్తువుల్లో ధర్మం ఎలా అంటే మీకు ఆపద్ధర్మాలు అనుకుని ఉంటాయి, అలాంటి సందర్భాల్లో ఈ మౌఢ్యం సంబంధం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు నేను మీకు ఇందాక ఒక్కొక్క రాశి వాళ్ళకి మీకు చెప్తూ వచ్చా ఈ మౌఢ్యమే సంబంధించిన విషయం. మేషం వారికి ఈ ప్రాపర్టీ విషయంలో, వృషభం వారికి అగ్రిమెంట్స్ అని, మిథునం వారికి ధన విషయంలో, కర్కాటకం వారికి అప్పుల విషయంలోని, లేకపోతే బాధ్యతలు స్ట్రక్ అవడం అని, సింహం వారికి ఇన్వెస్ట్మెంట్స్ అని, కన్య వారికి బిజినెస్ రిలేటెడ్, తుల వారికి జాబ్ సంబంధించిన, మరియు అదేవిధంగా వృచ్చికం వారికి దూర ప్రాంతాల్లో అంటే ఉపనయనాల సంస్కారాలు, ధనస్సు వారికి ఏమో షేర్ మార్కెట్ అండ్ ఇన్సూరెన్సెస్, మకరం వారికి ఏమో వివాహ సంబంధించిన, మరియు ఈ కుంభం వారికి ఏమో మన ఏదైతే ఇందాక చెప్పుకున్నామో ఈ అప్పులు ఇవ్వడం తీసుకోవడం, జాబ్ సంబంధించిన, మరియు అదేవిధంగా శత్రుత్వాల విషయంలో, మీనం వారికి సంతానం సంబంధించిన. ఎందుకు అంటే వాళ్ళ లగ్నం నుంచి ఆ భావం ఆ స్థానం ఉంటుంది. అన్ని విషయాలకి కాదు, పర్టికులర్గా వాళ్ళ పర్సనల్ చాట్లో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. యూనివర్సల్గా జరిగే కొన్ని శుభకార్యాలకి ఎందుకు శుభకార్యాలు చేయాలి ఆ సమయంలో అంటే, గురువు యొక్క దృష్టి, శుక్రుడి యొక్క దృష్టి, రవి యొక్క కిరణాల చేత, రవికి అతి సమీపంలో వెళ్ళడం మూలంట వాటి యొక్క ప్రభావం తగ్గిపోతుంది. వాటి ప్రభావం ఎప్పుడైతే గురువు ప్రభావం తగ్గిపోయిందో అక్కడ కలిగేటువంటివి ఏమిటి, యూనివర్సల్గా జరిగేవి ఏమిటి, బంగారం యొక్క ధర సంబంధించిన విషయంలో బాగా డౌన్ ఫాల్ అవ్వడం ఆ సమయం, ఇంకా విచిత్రంగా ఫ్లక్చువేట్ అవ్వడం ధరల విషయంలో జరుగుతుంటుంది అనమాట ఆ టైంలో పర్టికులర్. అలానే మీరు చాలామంది ఏంటంటే, నేను చాలాసార్లు చెప్పాను, 1 year నుంచి చెప్తున్నాను, బాగా పెరుగుతుంటుంది, తగ్గుతుంటుంది, తగ్గుతుంది, 50 సార్లు అయినా జరుగుతుంది, డోంట్ వరీ అని. ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, వాళ్ళ జన్మజాతకాలలో రవి గురువులు పాడైపోయింటే తెలియక బంగారంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. దానివల్ల తెలియకుండా హైలో ఉన్నప్పుడు తగ్గినప్పుడు అమ్మడం జరుగుతుంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ బంగారం విషయంలో కూడా ఈ మౌఢ్యం ఫ్లక్చువేషన్స్ ఇస్తుంది. రవి గురువుని కంబస్ చేయడం వల్ల. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇది జల సంబంధించిన విషయాలు, సునామీలు, ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఈ ఆరోగ్య సంబంధించిన విషయంలో కూడా దీని యొక్క ప్రభావం పెరగనుంది ఈ కంబస్ట్ వల్ల. కాబట్టి అందరూ కూడా కాచి చల్లార్చిన నీటిని తాగండి, మరియు కాస్త నీటి ప్రాంతాల దగ్గరగా ఉండే వాళ్ళు కాస్త దూరంగా ఉండండి. అదేవిధంగా ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక జీవాత్మ సంయోగం అంటూ ఉంటుంది. ఎవరికైనా ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇంట్యూషన్స్ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి చెప్పాలంటే, ఒక డిగ్నిఫైడ్ నేచర్లో కూడా వెళ్తూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే, మనకి యోగము అంటారు జ్యోతిష్ శాస్త్రంలో, మన జన్మజాతకంలో కానీ గోచారంలో కానీ 2 గ్రహాల కలయిక, లేదా ఒక గ్రహం ఒక రాశిలో ఉన్నప్పుడు యోగము, ఒక గ్రహం ఒక నక్షత్రంలో ఉన్నప్పుడు యోగము, గ్రహంతో కలిసి ఉన్నప్పుడు ఇంకొక యోగం, 2-3 గ్రహాలతో కలిస్తే మరొక యోగం. ఇలా యోగము ఏర్పడి గోచారంలో ఇచ్చే రిజల్ట్స్ చాలా బలంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. యోగం ఏర్పడకుండా ఇచ్చేటువంటి రిజల్ట్స్ వేరు, 2 గ్రహాలు కలిసినప్పుడు వేరు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మీకు జన్మజాతకం తెలియదు, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు, మీ డేట్ ఆఫ్ బర్త్ లేదు, అలాంటప్పుడు కూడా ఏం టెన్షన్ పడకుండా సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధన, లలితా సహస్రనామాలు, వీలైతే లలితా సహస్రనామాలు సూర్య భగవాను చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగవాన్ నమః మంత్రం చేయండి అనేది చాలా బాగుంటుంది.